ఈరోజు మహాభారతంలోని 55వ అధ్యాయం. శ్రీకృష్ణుడితో పాటు సత్యకి కూడా హస్తినాపురానికి వెళ్తారు. కానీ వాళ్ళ ప్రయాణం మొదలయ్యే ముందు కృష్ణుడికి మరియు పాండవులు, ద్రౌపదికి చాలాసేపటి వరకు చర్చలు జరుగుతాయి. పరాక్రమవంతుడైన భీముడు కూడా అందరూ ఆశ్చర్యపోయేలాగా శాంతియుక్త పరిష్కారానికి అంగీకరిస్తారు. జాతి నాశనం అవ్వకూడదు, శాంతిని కోరుకోవడమే మంచిది అని అంటారు. కానీ ద్రౌపది ఆవిడకి జరిగిన అవమానాన్ని మర్చిపోలేరు. ఆవిడ కృష్ణుడి ముందుకు వచ్చి బాధతో ఇలాగా అంటారు: మధుసూదన, నా జుట్టు వెంట్రుకల్ని చూడండి, వాటికి జరగాల్సిన గౌరవాన్ని చేయండి. శాంతి వల్ల ఎలాంటి గౌరవం రాదు. అర్జునుడు, భీముడు కూడా యుద్ధానికి విరుద్ధంగా ఉన్నారు. కానీ మా నాన్న పెద్దవాళ్ళు అయినా సరే యుద్ధానికి వెళ్తారు. నా పిల్లవాడు మరియు సుభద్ర కొడుకైన అభిమన్యుడు కౌరవులతో పోరాడుతారు. కేవలం ధర్మపుత్ర కోసం 13 సంవత్సరాలు నాలో రగులుతున్న బాధని ఓర్చుకున్నాను. ఇంకా నేను ఉండబట్టలేకపోతున్నాను అని ఆవిడికి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తారు. కృష్ణుడు ఆ మాటలకి బాధపడి ఇలాగా అంటారు: ఏడవమాక, ధృతరాష్ట్ర కొడుకులు నా మాటలు వినరు. వాళ్ళు శాంతిని కోరుకోరు. వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళ శరీరాలు అడవి కుక్కలు మరియు నక్కలకి ఆహారంగా మారుతుంది. నువ్వు మన విజయాన్ని చూస్తావు. నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తొందరలోనే ఉంది. ద్రౌపది ఆ మాటలకి కుదుట పడతారు. కృష్ణుడు వస్తున్నారు అన్న వార్త తెలిసి నగరమంతా ఉత్సాహంగా ఉంటారు. ధృతరాష్ట్ర ఇలాగా అంటారు: నగరాన్ని అందంగా అలంకరించండి, అలాగే కృష్ణుణ్ణి ఘనంగా ఆహ్వానించాలి. ధృతరాష్ట్ర విదురుడి దగ్గరికి వెళ్లి ఇలాగా అంటారు: బహుమానాలు సిద్ధం చేయండి, రథాలు, ఏనుగులు, అలాగే ఇంకా అనేకమైన బహుమానాలు. విదురుడు ఇలాగా అంటారు: కృష్ణుణ్ణి బహుమానాలతో కొనలేము. ఆయన శాంతియుక్త పరిష్కారం కోసం ఇక్కడికి రావడం లేదా? అది జరిగేలాగా చూడండి. మాధవుడిని మీరు బహుమానాలతో తృప్తిపరచలేరు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వస్తారో ప్రజలందరూ ఆయన్ని ఘనంగా స్వాగతిస్తారు. మొదట శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర భవనానికి వెళ్లి దాని తర్వాత విదురుడి ఇంటికి వెళ్తారు. అక్కడ కుంతిదేవిని కలుస్తారు. నా పిల్లలు బాధని చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తారు. కృష్ణుడు ఆమెని ఓదార్చి దుర్యోధనుడు భవనానికి వెళ్తారు. దుర్యోధనుడు కృష్ణుడిని విందుకి ఆహ్వానిస్తారు. కృష్ణుడు నవ్వి, దూతలు వాళ్ళు వచ్చిన పని పూర్తయినాకే తింటారు అని చెప్తారు. విదురుడు ఇంటికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. విదురుడు మరియు కృష్ణుడు ఇలాగ మాట్లాడుకుంటారు: కృష్ణ, దుర్యోధనుడు భీష్మ పితామహ మరియు ద్రోణాచార్యని చూసుకొని అహంకారంతో నన్ను ఎవ్వరూ ఓడించలేరు అని అనుకుంటున్నాడు. మీరు ఆ దుష్టుడైన దుర్యోధనుడు సభకి వెళ్లడం సరైనది కాదు. దుర్యోధనుడు మరియు ఆయన సోదరుడు ఏదైనా ప్రణాళికలు వేస్తారు, అది మీ జీవితానికి విరుద్ధం. కృష్ణుడు ఇలాగా అంటారు: దుర్యోధనుడు గురించి నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడికి నేను శాంతియుక్త పరిష్కారాన్ని గెలవగలుగుతాను అనే ఆశతో రాలేదు. కేవలం ప్రపంచం నన్ను నిందించకూడదని. నా జీవితం మీద ఎలాంటి భయం పెట్టుకోమాక. తర్వాత రోజు దుర్యోధనుడు మరియు శకుని కృష్ణుడి దగ్గరికి వస్తారు. ధృతరాష్ట్ర మీ కోసం వేచి ఉన్నారు అని. వాసుదేవుడు మరియు విదురుడు సభకి వెళ్తారు. వాసుదేవుడు సభకి వచ్చిన వెంటనే రాజులందరూ నుంచొని నమస్కరిస్తారు. పరిచయాలు పూర్తయినాక కృష్ణుడు లెగిసి ధృతరాష్ట్ర వైపు తిరిగి ఆయన రాక వెనక కారణాన్ని వివరిస్తారు. ధృతరాష్ట్ర, మీ మనుషులు నాశనం అవ్వకుండా మీరే కాపాడాలి. మంచేదో చెడేదో మీకు తెలుసు. నీ కొడుకుల్ని నిగ్రహించడం నీ బాధ్యత. పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు, కానీ వాళ్ళు శాంతిని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశ అందరూ సంతోషంగా ఉండాలి అని. వాళ్ళని కూడా నీ కొడుకుల్లాగా భావించి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించు. ధృతరాష్ట్ర ఇలాగా అంటారు: నా స్నేహితులకి తెలుసు నా మీద ఎలాంటి నింద లేదని. కానీ మాధవ, ఏం చేయను? నేను శక్తి లేని వాడిని. నా బిడ్డలు దుష్టులు, నా మాట వినరు. కృష్ణ, మీరే దుర్యోధనుడికి సలహా ఇవ్వండి. కృష్ణుడు దుర్యోధనుడు వైపు తిరిగి ఇలాగా అంటారు: ధర్మ మార్గంలో నడువు. నీ వల్ల అందరూ ప్రమాదంలో ఉన్నారు. అందరూ నాశనం అవుతారు. నువ్వు న్యాయాన్ని గనక వింటే పాండవులు ధృతరాష్ట్రాన్ని రాజుగా చేస్తారు. ఆయన తర్వాత స్థానం నీదే. శాంతిని కోరుకొని వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇవ్వు. భీష్మ పితామహ మరియు ద్రోణాచార్య కూడా దుర్యోధనుడిని ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తారు. కృష్ణుడి మాటలు విను అని. విదురుడు ఇలాగా అంటారు: ధృతరాష్ట్ర మరియు గాంధారిని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. దుర్యోధన దుష్కారణాల వల్ల దుఃఖం మరియు వినాశనానికి గురి అవుతున్నారు. ధృతరాష్ట్ర మళ్ళీ చెప్తారు: కృష్ణుడు సలహాని గనక వినకపోతే మన జాతి నాశనం అవుతుంది అని. ద్రోణాచార్య, భీష్ముడు కూడా అదే చెప్తా ఉంటారు. దుర్యోధన అందరూ ఆయన్ని శాంతియుక్త పరిష్కారానికి అంగీకరించమని ఒత్తిడి చేస్తున్నారని కోపంగా లెగిసి ఇలాగా అంటాడు: మధుసూదన, పాండవుల మీద ప్రేమ వల్ల మీకు నేను చేసేది తప్పుగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే నిందిస్తున్నారు, కానీ నేను తప్పు చేసినట్టు నాకు అనిపించడం లేదు. పాండవులు ఆట ఆడారు, ఓడిపోయారు, అందుకే వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నాం. దీనిలో నా తప్పు ఏమిటి? ఆటలో ఓడిపోయి అడవికి వెళ్ళారు.
అడిగారు. నేనేం తప్పు చేశానని యుద్ధంలో నన్ను చంపాలి అని అనుకుంటున్నారు? ఈ బెదిరింపుల వల్ల నేనేమి లొంగను. నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పాండవులకి రాజ్యాన్ని ఇచ్చారు. వాళ్ళకది తీసుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. పాండవులకి సూది బిందువు అంత నేలని కూడా ఇవ్వను. కృష్ణుడు నవ్వి ఇలాగా అంటారు. మోసపూరితంగా ఒక ఆటని పెట్టారు శకునితో కలిసి. ద్రౌపదిని సభలో యువరాజుల ముందు అవమానించారు. అయినా కూడా నువ్వేమి తప్పు చేయలేదని అంటున్నావా? అలాగే కృష్ణుడు పాండవులకి చేసిన అన్యాయాల గురించి చెప్తారు. దుశ్శాసన, కృష్ణుడు, భీష్మ పితామహ, ద్రోణాచార్య అందరూ కలిసి దుర్యోధనుని ఒత్తిడి చేస్తున్నారు అని ఇలాగా అంటాడు. సోదరుడు వీళ్ళందరూ మన చేతులు కట్టేసి పాండవులకి రాజ్యం ఇవ్వమని చెప్తున్నారు. పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని కౌరవులు మరియు దుర్యోధన సభ నుంచి వెళ్ళిపోతారు. కృష్ణుడు ఆ సభలో ఇలాగా అంటారు. యాదవులు మరియు వృష్ణులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కంసుడు మరియు శిశుపాల చనిపోవడం వల్ల. నా భయం ఏంటంటే మీ జాతిని కాపాడుకోవాలంటే మీరు దుర్యోధనుని త్యాగం చెయ్యాలేమో. మిగిలిన దారి ఇదే. ధృతరాష్ట్ర విదురుడితో ఇలాగా అంటారు. గాంధారిని ఇక్కడికి పిలవండి. దుర్యోధనుడు గాంధారి మాటలు వింటాడేమో. గాంధారి దుర్యోధనుని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ దుర్యోధన దానికి అంగీకరించకుండా సభ నుంచి వెళ్ళిపోతారు. దుర్యోధనుడు మరియు ఆయన స్నేహితులు కృష్ణుడిని బంధించాలి అని అనుకుంటారు. ఈ వార్త సభ వరకు చేరుకుంటది. కృష్ణుడు నవ్వి ఆయన దివ్య రూపాన్ని చూపిస్తారు. అంధుడైన ధృతరాష్ట్ర కృష్ణుడి కృప వల్ల తాత్కాలికంగా కంటి చూపుని పొందుతారు. కృష్ణుడు విశ్వరూపాన్ని చూస్తారు. పుండరీకాక్ష, మీ విశ్వరూపాన్ని చూసినాక నేను ఇంకా ఏమి చూడాలి అని కోరుకోవడం లేదు. నన్ను మళ్ళీ తిరిగి అంధుడిని చెయ్యండి. అలా ధృతరాష్ట్ర కంటి చూపు మళ్ళీ పోతుంది. ధృతరాష్ట్ర కృష్ణుడితో ఇలాగా అంటారు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దుర్యోధన మొండు పట్టు పట్టాడు. కృష్ణుడు లెగిసి సత్యకి మరియు విదురుడితో సభ నుంచి వెళ్తారు. కృష్ణుడు కుంతిదేవి దగ్గరికి వెళ్తారు. సభలో జరిగిందంతా చెప్తారు. కుంతిదేవి ఆయన కొడుకులకి ఆవిడ ఆశీర్వాదాలు అందించమని చెప్తారు. కుంతిదేవి ఇలాగా అంటారు. సమయం ఆసన్నమైంది. ఒక క్షత్రియ స్త్రీ దాని కోసం కుమారులను కంటుంది. నా కుమారులను నీవు రక్షించుగాక. క్షత్రియ తల్లి యుద్ధంలో బలి ఇవ్వడానికి పిల్లల్ని కంటుంది. పురుషోత్తమైన రథంలో వేగంగా ఉపల్వాకి బయలుదేరారు. అలా యుద్ధం నిశ్చయమైంది. ఈ అధ్యాయంలో కౌరవుల పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియబరచండి. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి.